జై శ్రీరామ్. ఆలయంలో ఇచ్చిన పూలని కానీ పూల దండల్ని కానీ ఆలయంలోనే వదిలేస్తున్నారా? అయితే ముమ్మాటికి తప్పే. ఇదే తప్పు చేసి ఇంద్రుడు ఇంద్ర పదవిని పోగొట్టుకున్నాడు. కూర్మావతారాల ఘట్టంలో వస్తుంది కదా, అందుకని ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయకండి. శివాలయంలో చండీశ్వరుడికి చూపించి ఇంటికి తీసుకొచ్చుకోండి. ఆ తర్వాత మీ పూజా మందిరంలో ఒక చోట పెట్టి ఆ మరుసటి రోజు నిర్మాల్యంతో పాటు తీసేయండి. అలాగే స్త్రీలైతే చక్కగా పువ్వులు తీసుకుని తల్లో పెట్టుకోండి. జాతకంలో దొరకని దోషం కూడా ఇలా చేస్తే పోతుంది. మిమ్మల్ని ఏదో పట్టి పీడిస్తోంది, తెలియట్లేదు. ఎందువల్ల ఇలా జరుగుతోందో దోషం మీకు తెలియట్లేదు. ఎక్కడో మహాత్ముల యొక్క మనసు కష్టపెట్టడమో, మీరేదో చేయకూడని దోషం ఏదో చేశారు, అది జాతకంలో కూడా దొరకదు, అది పీడిస్తూ ఉంటుంది. దొరకని దోషం పోవాలి అంటే ఒక్క నంది అభిషేకానికి పోతుంది. త్రయోదశి రోజు శివాలయంలో శివుడికి ప్రొద్దున అభిషేకం అయిన తర్వాత అలంకారం చేసేసి రుద్రాధ్యాయంతో నందీశ్వరుడికి అభిషేకం చేయండి. అభిషేకం చేసి చందనం రాసి బొట్టు పెట్టి నందీశ్వరుడికి శివుడికి ఏకకాలంలో హారతి ఇస్తే సమస్త దోషములు పోతాయి.